తను నీదే తప్ప అసలు ఇవన్నీ ఎలా పట్టుకున్నావు ఇంద్రా coconut బాగుంటుంది అది టీ పెట్టారంటే ఈ పియ్య అంతా బయటకు వెళ్తారు రేపు శనివారం ఏదైనా వాగాలి మీ ఇద్దరిని రేపు సంవత్సరానికి ప్రశాంతంగా బతికే మళ్ళీ నాదే చూపించండి నా గురించి నాది అంటే నీళ్ళు పడేస్తున్నారు పుణ్య పాడేశాను 10,000 కోసం నన్ను ఎన్ని మాట్లాడతారు అనిపించారు కూడా నన్ను బయట అందరితో నన్ను శాంతం కూడా అడిగింది నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా నన్ను అడిగారు నేను పుట్టుక లేకుండా అయినా పుట్టిగా సంవత్సరాలు ఇంట్లో పడి నైట్ వేసుకుని నేను ఇంట్లో పడే అంటున్నాను నేను బజార్ ఎక్కి అనుకుంటలేదు నేను అది కొన్నా లేకుండా పచ్చళ్ళు ఎత్తి చేసుకున్నాను నేను ఇంట్లో పడి ఎడుతున్నాను ఎక్కడ కూడా అనుకుంటలేదు నేను బయటికి వెళ్ళేది అది మీరు నన్ను ఈదులో పెట్టేస్తున్నారండి నేను ఎక్కడ పెట్టానమ్మా నీ కూతురు చేసుకుని అదరిస్తుంటే పెట్టండి ఎంత పెడతారో పెట్టండి అమ్మా నేను ఆఫీస్కి పోతాను బాబు నీ బాల్ నేను పరిచయపోతాను నీకడ వెళ్ళాలి అదరుస్తుంటే నన్ను ఏమంటావు ఇప్పుడు నన్ను ఏమంటావా తప్ప చేశాడు అసలు ఎంత బాగుంటే నువ్వు మాట్లాడి వాడకే మాటలు మొత్తం ఎట్లా నాదే తప్పు అని నువ్వు పోర్ట్రేట్ చేస్తున్నావు ఎప్పుడో వినాయక చవితికి కూర్చోలేదని మన అనేసిండు నువ్వు ఎప్పుడో నాన్నతో వినాయక చవితి పూజ చేయలేదంట ఆ విషయం కూడా అంటావు ఆవిడ ప్రతిదీ అదే ఆవిడ మాట్లాడుతుంది ఏమైతుందమ్మా అవసరమా నాకు ఇవన్నీ ఊరికే నా దగ్గరకు వస్తారు ఇద్దరు కలిపి అవసరమా నాకు ఈ మాటలు నాకు అంత సిగ్గులేనప్పుడు నాతో మాట్లాడినా కూడా నా పేరు చేద్దాం చెప్పి ఇంట్లో ఊరికే ఆడు తిన్నాడా చేశాడా ఆడు అంటున్నాడు కదా ఊరికే నాకు తెలుసు సిగ్గుండాలి బరాబర్ నీకు తీసుకో మాటలు తిన్నాగా రానివే నువ్వు రాని ఏదో ఊరుకుంటున్నా చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా నేర్చుకున్నావు అని నేను ఇద్దరు బొక్క వేసుకున్నా నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను నా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడలేను నువ్వు ఎవరితో ఫోన్ చేసుకున్నావు ఎవరితో సరిగ్గున్నావంటే అందరితో కూడా నీ మెంటాలిటీ నీ మెంటాలిటీ ఎట్లా కూడా నాకు తెలుసు మంచిది నువ్వు మెంటాలిటీ నువ్వు మాడకే నువ్వు కూడా మెంటాలిటీ నాకు తెలిసి ఎవరు ఆలోచిస్తాడు నీ గురించి బయట ఎట్లా చెప్పుకున్నావు అందుకే ఫోన్ చేసి చెప్పారు కదా బాగోతాలు ఏడ్చో కదా రోజు అదే చెప్పు చెప్పుకున్నా కూడా ఎవరికేం నష్టం లేదు చెప్పు ముందే చెప్పు నువ్వు చెప్పినోడికి ఫోన్ చేసి అందుకే జాబ్ చేసుకుంటా నువ్వు బోర్లో నాట్ మీతో చెప్తావు ఏంటే బాగుతున్నావు అదే తగ్గించుకుంటా మంచి నువ్వు కూడా తగ్గించుకుంటా మంచి ఇప్పుడు రెచ్చగొడతాను నువ్వు నా జోలికి నువ్వు తగ్గు ఇప్పుడు తగ్గు తింటావు ఏడుచుకుంటా కూర్చుంటావు చెప్తా ఏడుస్తావు ఇప్పుడు ఏడుస్తావు ఇప్పుడు అదే కదా మా పెట్టుకుంది అసలు ఇప్పుడు అదే కదా మా పెట్టుకుంది అసలు ఏ ఇద్దరు
ఇప్పుడు నీ గురించి బాగా అనుకుంటున్నా అది నీ చెల్లి కాదని వదిలేయ్. అసలు ఏదేదో అవుతుంది. పక్కన కంప్లైంట్ ఆ, గొడవ పడుతుంది. అదే అమ్మ గొడవ పడుతుంది నీకు ఏంటే? మరి ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేసింది ఫస్ట్ కదా నువ్వే నా గురించి నేను లోపలికి వెళ్తుంటే నువ్వేనా గెలిచావు? నువ్వు గెలిచావు నా గురించి వదిలేసావు బాబు. ఎన్ని అబద్ధాలు ఆడొచ్చి ఇంకానే అబద్ధాలు ఆడుతున్నావు కదా నువ్వు మాడకే. ఇగో నీ కాలపడికి వస్తారు అప్పుడు వచ్చినప్పుడు నేను ఎందుకని గమ్మునున్నాను? అరే ఎవడెవరి కాలం కింద కాలకాడికి రాకుండా ఉండదు ఎవరు నువ్వు అప్పుడు మాట్లాడు ఇప్పుడు వదిలే. ఫస్ట్ అరెస్తాడు రే తోపట్లో కొరికేస్తారా నాన్న? మోగదాన్ని ఇప్పుడు తోక పట్టుకోదు, తోక చూడదు మరి కోపం ఏదో ఉంటుంది. మళ్ళీ వదిలేదాన్ని చూడు ఎవరు వచ్చారు ఇంకో ఆపలరానా? అసలు ఇల్లు కట్టింది అనుకుంటున్నారంటే అందరూ అసలు ఈ సిగ్గులంటే ఏంటనేదిరా? రెచ్చగొట్టింది. అసలు ఎవరికి రెచ్చగొడుతున్నారో మనుషుల్ని అర్థమైంది ఏ ఆపే. నువ్వు ఆపు. ఇప్పుడు ఇగో నువ్వే ఎక్కువ చేస్తున్నావు. అమ్మాయి కాకుంటే ఎవరు అంటుంది ఆ టీ తింటే నువ్వు తింటావా? నన్ను మరి ఆపు. నన్ను మాట్లాడితే నేను తగ్గను ఏ నేను ఎందుకు తగ్గాలి? నేను ఎందుకు తగ్గాలి అమ్మాయి మాట్లాడితే నేను ఎందుకు తగ్గుతాను అల్లెక్కువ వదిలేసావు కదా? వదిలే. ఆ రెచ్చగొడుతుంది అంటే కూడా నేను ఊరుకోను మాట అంటే నేను ఊరుకోను ఇన్ని మరి అలా బయట వచ్చి మాట్లాడు. మాట్లాడు. ఎక్కడ మాట్లాడు? ఒక్కొక్కరికి వాసిపోయి ఓహో. ఇంకా బూతులిప్పాలనుకో మంచిగా ఉండదు నీకు బూత్ చెప్పట్లేదంటే ఇంతే మంచిగా ఉండదు. నువ్వు ఉన్నా అని చెప్పి ఊరుకుంటా, లేదంటే కిందేసి కొట్టుకోవాలి. ఏంటి కొద్ది నెట్టేసుకుని వస్తా ఆ ఏదో నువ్వు ఉన్నా అని చెప్పి చెప్తున్నా. నువ్వు ఎడవ నువ్వు. అవును నేను ఏదో నొక్కుంటా ఆ ఏదో అవ్వాల్సిందే ఆ ఏదో నుంచి సరే, నేర్చుకో వదిలే. మరి ఇంకేంటి నేర్చుకున్నావు కదా? ఒక టీ తింటే నువ్వు తిన్నావు. నేను జాబ్ తెచ్చుకుని మళ్ళీ ఉద్యోగం చేస్తున్నా, తెచ్చుకో. అట్లాంటి దాంట్లో చూపించు. తెలుస్తుంది ఎంత జాబ్ చేస్తున్నావు నాకు తెలుసు, అందుకే డబ్బులు వస్తున్నాయి. అలా తెచ్చుకున్నా నువ్వు చేసుకుని కూడా నీ అవసరం మరి నువ్వు ఎలా అంటున్నావు అన్నాడు నువ్వు చచ్చావు. అది ఆ దాంట్లో ఇంకో అమ్మాయి కూడా అయిపోయింది. ఆ అమ్మాయిని అక్కడ పెట్టు, దీన్ని ఎందుకు ఎందుకు లీవ్స్ ఎక్కువ పెట్టుకోలేదు చెక్కి వచ్చినప్పుడు 10 రోజులు నేను ఇంట్లో ఉన్నాను అసలు అవి కన్వర్ట్ చేసి మాట పద్ధతి బట్టి ఉంటుంది. పద్ధతిని బట్టే పొమ్మన్నాడు. లేకపోతే నాకు ఎప్పుడో అవును నేను అన్నా నువ్వు ఒప్పుకోకపోతే వాళ్ళు తర్వాత అన్ని చెప్పమన్నా నేను చెప్పలేదు దానికి నువ్వు ఒప్పుకోకపోతే నీకు ఫారం వల్ల వేస్తాను అంటే నాకు అవసరం లేదు. నాకు ఇద్దరే జాబ్ తెచ్చుకుని దాని రెండు గంటలు అప్పుడు మాట్లాడండి. లేదంటే అప్పుడు నాకు చెప్పడం అది వాళ్ళు తెచ్చుకోవాలంటుంది. దాన్ని నాకు తెచ్చుకోవాలంటుంది కదా, సీరియస్ కావాలని చెప్పి. ఏమన్నా అవును మరి ఎట్లా మాయ చేస్తాను తెలుసా ఆ చెప్పు, రెండు గంటలు కడతాను. నాకు సిగ్గు సరిగ్గా చెప్పి మాట్లాడమని చెప్పి వచ్చి ఎక్కువ సేపటి నా చోటు రాకు ఏం మాట్లాడతా అదే మాట్లాడుతుందమ్మా. రాకు నా చోటు రా. ఏదో అవుతుంది ఏంటమ్మా, జాబ్ తెచ్చుకుని నేను రెండు గంటలు చూసుకుంటా అని చెప్పనట్లేదు. అది నా చోటు రా. అదేదో దమ్ముంటే తెచ్చి అప్పుడు మాట్లాడమని చెప్పి అప్పుడు ఒప్పుకుంటా. అంత మాత్రం సిగ్గు సరం గమ్ముంటే అది ఆ, తెచ్చుకుంటా. నీకు లేదు సిగ్గు సార్ నాకు సిగ్గు. మరి ఆ మాత్రం చెప్పవే, తెచ్చుకుని చేస్తా కొట్టా ఉంటుంది. అసలు ఏ దొంగకాలు అసలు వీడియో కాల్ ఫోటో మళ్ళీ ఏం కుక్కవట్లేదా బీటెక్ లో ఉన్నప్పుడు? నువ్వు చూసావా ఏమంటావు? నువ్వు కొట్టలేదా? నువ్వు చూసావా ఏమంటావు? ఆ, నువ్వు వీడియోలు చూసావా? ఉన్నాయి. నువ్వు చూసావా? వీడియోలు ఉన్నాయి. చూపించవే. వీడియోలు ఉన్నాయి. చూపించవే. మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు డాడీ నీ ఫోన్ తెచ్చాను కదా. చూపించవే అదే, చూపించు. డాడీ అడుగుతా. నేను డాడీ వచ్చినట్లయితే అడుగు అడిగి అడుగు అడుగు. చూపించు. చెప్తున్నాడు. చూపించు అదే చూపించు. చూపించు. అదే. ఇదేమిటా